యువతరం చేతిలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్లబోతోంది. ఖర్గే స్థానంలో యువ నాయకులకు ఛాన్స్ దక్కనుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు యువ రక్తం ఎక్కించాలని ప్లానింగ్ జరుగుతోంది. ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు ప్రియాంక గాంధీకి అప్పగించేటువంటి అవకాశాలున్నాయి. పార్టీ బాధ్యతలు మోసేందుకు సిద్ధమయ్యారు ప్రియాంక గాంధీ. లోక్సభ పక్ష నాయకుడిగా ఇప్పటికే రాహుల్ గాంధీ ఉన్నారు. డీకే శివకుమార్, సచిన్ పైలట్, రేవంత్ రెడ్డి, గౌరవ్ గొగోయ్, దీపేందర్ సింగ్ హుడా, ఒమన్ చాంద్ వంటి యువ నాయకులకు బాధ్యతలు దక్కాయి. ఈ నెల 27న ఏఐసీసీ కార్యవర్గ సమావేశం ఉండనుంది. కార్యవర్గ సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, కంప్లీట్గా యువ నాయకులతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిండబోతోంది అనేటువంటి మాట సరే. సీనియారిటీని వారిని పార్టీ స్ట్రెంగ్తన్ కోసం వారిని ఉపయోగించుకుంటున్నప్పటికీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అంటే యువ నాయకులు అనే విధంగా చూపించబోతోంది. ఏంటి అప్డేట్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది అంటారు? మురళి, జాతీయ కాంగ్రెస్ పార్టీ మొత్తం సుదీర్ఘ 150 సంవత్సరాల పార్టీ చరిత్రలో మొదటిసారిగా చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వరుసగా 2014 తర్వాత ఎప్పుడైతే కేంద్రంలో అధికారం కోల్పోయిందో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సందర్భంలోనూ సుమారు 11-12 సంవత్సరాల గడిచిన కాలంలో ఎక్కడా కూడా రెండవసారి రాష్ట్రంలో బలీయంగా ఉన్నప్పటికీ కూడా రెండవసారి అధికారంలోకి రాలేని పరిస్థితి, ఇక్కడ సెంట్రల్లో రాహుల్ గాంధీ ప్రధాని కాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం సేవలు అందించినటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా ఒకసారి పక్కన పెట్టి వారి సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్లేందుకు ముఖ్యంగా కొత్త తరం నాయకులందరినీ కూడా తెరపైకి రావాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రధానంగా సోనియా గాంధీ ఈ మేరకు చొరవ చూపినట్టుగా సమాచారం అందుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రియాంక గాంధీని తర్వాత కేంద్రంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఏదైతే ఏఐసీసీ ఉందో ఏఐసీసీ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీని నియమించనున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే ఎవరైతే ఉన్నారో ఆయన స్థానంలో ఖచ్చితంగా ప్రియాంక గాంధీకి బాధ్యతలు ఇవ్వాలనేటువంటి ఆలోచనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా వచ్చినట్టుగా కీలకమైన సమాచారం అయితే మనకు అందుతుంది. అయితే ఇక్కడ ఒకవైపు ప్రియాంక గాంధీకి ఇప్పటికే వాయనాడు ఎంపీగా ఉన్నారు. ఆమె లోక్సభలో ఇటు రాహుల్ గాంధీతో కలిసి అనేక ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేస్తూ వస్తున్నారు. నిత్యం ఆమె సామాన్య ప్రజలతో ఇటు వాయనాడులో కావచ్చు, ఢిల్లీ స్థాయిలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఆమె సామాన్య జనంతో కలిసిపోయిన విధానం కావచ్చు, ఆమె పట్ల ఇటు యూత్ లో ఎక్కువగా వ్యక్తమవుతున్నటువంటి పాజిటివ్ టాక్ ఏదైతే ఉందో ఇదంతా కూడా భవిష్యత్తు కాంగ్రెస్ నిర్మాణానికి, నవ నిర్మాణానికి ప్రియాంక గాంధీ ఆశాజ్యోతిగా మారుతారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంటే వచ్చే ఎన్నికలకు, దేశవ్యాప్తంగా జరగబోయేటువంటి వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ నేతృత్వంలోనే దేశవ్యాప్తంగా వెళ్ళనుందా అంటే దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ శ్రేణులు మౌనం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? నిజానికి మురళి, ఇప్పటి వరకు సుమారు 2.5 సంవత్సరాల కాలం ఎప్పుడు మల్లికార్జున ఖర్గేకు పూర్తవుతుంది. ఆయన 2022లో బాధ్యతలు స్వీకరించారు. అయితే ఏదైతే 2023-24 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన మేరకు స్థానాలు దక్కించుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల, అంటే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలీయంగా లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎన్డీఏలో భాగంగా కానప్పటికీ కూడా బీజేపీతో ఇంటర్లింక్ తో ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో అధికారాన్ని చేపట్టడంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకున్నాయి. ఏదైతే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, ఆ ఫలితాల అనంతరం వ్యక్తమైనటువంటి ఇటు ఢిల్లీ, హర్యానా, రీసెంట్ గా బీహార్ ఎలక్షన్స్, వీటన్నిటి ఫలితాలను కూడా బేరీజ్ వేసుకున్నాక కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకత్వం అనేటువంటిది రావాలి అనేటువంటి ఆలోచనకైతే వచ్చింది. ఇందులో భాగంగానే ఇటు కర్ణాటక నుండి అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి డీకే శివకుమార్, తెలంగాణ నుండి రేవంత్ రెడ్డి, అలాగే కేరళ నుండి ఒమన్ చాందీ, మాజీ సీఎం, కేరళ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మాజీ సీఎం ఉమెన్ చాందీ కొడుకు ఒమన్ చాందీ, అలాగే హర్యానా సీఎం గా గతంలో ఉన్నటువంటి భూపేంద్ర సింగ్ కూడా కుమారుడు దీపేంద్ర సింగ్ కూడా, అలాగే అస్సాం నుండి గొగోయ్, వీళ్ళందరికీ కూడా ఇట్లాంటి కొత్త తరం నాయకత్వాన్ని, కనయ్య కుమార్, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆయా రాష్ట్రాల బాధ్యతలు వారికి అప్పగిస్తూ అక్కడ పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవడంతో పాటుగా వాళ్ళ సేవలను జాతీయ స్థాయిలో కూడా
ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎన్డీఏలో కీలకంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కావచ్చు, అలాగే అమిత్ షా ఇలాంటి నాయకత్వం ఇప్పుడు సుమారు 15 సంవత్సరాలుగా దేశంలో వీరి వ్యూహాలు పనిచేస్తూ వచ్చాయి. వీళ్ళని ట్యాకిల్ చేయాలంటే ఖచ్చితంగా ఒక నవతరం నవ రక్తం కాంగ్రెస్ పార్టీకి ఇటు గ్రామీణ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు జాతీయ స్థాయి వరకు అవసరం అనేటువంటి ఒక ఆలోచనకైతే గతంలో రాహుల్ గాంధీ కూడా సీనియర్ నేతలందరినీ తీసి పక్కన పెట్టి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేస్తేనే తప్ప ప్రజల్లో ఉన్నటువంటి ఒక భావన అనేది పోదు అనేది కూడా గతంలో ఆయన నొక్కి ఒక్కాడించి చెప్పినప్పటికీ కూడా ఎక్కడా సహకారం అందలేదు. ఆ స్థాయిలో దానికి సంబంధించి కార్యరూపం దాల్చలేదు కాబట్టి అధ్యక్ష పదవిని అధిరోహించడానికి కూడా రాహుల్ గాంధీ వెనుకాడారు అనేటువంటి మాట. ప్రియాంక గాంధీ ఒకవేళ ఏఐసిసి అధ్యక్ష బాధ్యతలు కానీ తీసుకుంటే రాహుల్ గాంధీ ఏదైతే అనుకున్నారో అది సాధ్యపడేటువంటి అవకాశం ఉంటుందంటారు. ఒకానొక సమయంలో సీనియర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి ఉంది, ఆజాద్తో సహా. మనం ఆ పరిస్థితిని కూడా చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎలా హ్యాండిల్ చేయబోతుందంటారు కాంగ్రెస్ పార్టీ? నిజానికి మురళి, రాహుల్ గాంధీ ఎప్పుడైతే 2014లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిందో అప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి యువ నాయకత్వం అవసరం అనేటువంటి ఒక బలమైన డిమాండ్ ని రాహుల్ గాంధీ ముందు నుండి వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ 2018 వరకు కూడా ఆయన అనుకున్నటువంటి అవకాశం దక్కలేదు. అప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కపిల్ సిబాల్ కావచ్చు, రణదీప్ సింగ్ సుర్జేవాలా కావచ్చు, ఆజాద్ కావచ్చు, ఇలాంటి చాలా మంది నాయకులు కూడా ఆయన పైన తిరుగుబావుట ఎగురవేస్తూ వచ్చారు. ఆయన నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఇటు సిడబ్ల్యూసీలో డిసిషన్స్ తీసుకునే కీలకమైనటువంటి బాడీ సిడబ్ల్యూసీలో ఆయన వ్యతిరేకిస్తూ రావడం ఇదంతా కూడా జరిగింది. కానీ ఎప్పుడైతే ఇటు 2018లో జరిగినటువంటి రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ లో కూడా అక్కడ ముందుండి నడిపించినటువంటి జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ లాంటి వాళ్ళకు అధికారం దక్కకుండా అప్పటి వరకు ఉన్నటువంటి పాత తరం నాయకులు కమల్నాథ్ కావచ్చు, అశోక్ గెహ్లోట్ ఇట్లాంటి వాళ్ళకే సిడబ్ల్యూసీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు వంత పాడడం అనివార్యంగా ఇష్టం లేకున్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ వారి నాయకత్వాన్ని స్వాగతించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించినటువంటి ఫలితాలు ఒక రకంగా దుష్ఫలితాలు అని చెప్పుకోవచ్చు. అలాంటి ఇది వ్యక్తమైన 2022కు వచ్చే వరకు తప్పనిసరి ఈ సీనియర్లను పక్క పెట్టక తప్పదు అనేటువంటి డిమాండ్ బలంగా వస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా G30గా ఏర్పడి, అంటే సుమారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 30 మంది నాయకులు కలిసి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని విమర్శించినటువంటి దాఖలాలు అయితే అప్పట్లో చూసాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే 2024 ఎలక్షన్స్ ప్రతికూలంగా వచ్చాయో అప్పటి నుంచి కూడా ఈ సీనియర్ల హవా కొద్దిగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి అగ్రనాయకత్వంగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, అశోక్ గెహ్లోట్ ఇట్లాంటి నాయకులు, కమల్నాథ్ లాంటి నాయకులు కూడా ఖచ్చితంగా ఇక పాలిటిక్స్ కు మన పాతతరం పాలిటిక్స్ చేస్తే రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితి లేదు అనే ఒక నిర్ణయానికి అయితే వాళ్ళు కూడా వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ చొరవ తీసుకుని సీనియర్ నాయకులు అందరినీ కూర్చోబెట్టి ఇటీవల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీ ఇటు పార్టీ పరంగా అధ్యక్షత బాధ్యతలు ప్రియాంక గాంధీ చేతిలో పెట్టారు. లోక్సభలో నాయకత్వ బాధ్యతలు రాహుల్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. సో వీళ్ళిద్దరి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రానున్న ఎన్నికలు ఏదైతే 29 ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొని రావాలనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. ఇక దేశవ్యాప్తంగా అయితే యువ నాయకులకు అవకాశం కావచ్చు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ఒక ఒపీనియన్ని పూర్తిగా మార్చేటువంటి ప్రయత్నం గతంలో కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అప్పటి నుంచి సీనియర్ నాయకుల నుంచి సహకారం అయితే అందనటువంటి పరిస్థితి. మనం పార్టీని బ్రతికించుకోవాలి, పార్టీ పట్ల జనంలో ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే మనం తీసివేసేటువంటి పరిస్థితి ఉండాలి. పూర్తిగా రాజకీయాలు మారిపోయాయి. దీనికి సంబంధించి కూడా యువ నాయకులకి కాంగ్రెస్ పట్ల ఉండేటువంటి ఒక భావనను కూడా మనం మార్చాలనేటువంటి రీతిలో గతంలో ప్రయత్నాలు జరిగాయి. కానీ అప్పుడు సాధ్యపడలేదు. ఇప్పుడు ప్రియాంక గాంధీ నేతృత్వంలో అది సాధ్యపడుతుందో లేదో చూడాలి అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు.